ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. సువర్ణ, మురారి నీ కొడుకే. మురారి నీ కొడుకే. ఇది మంచి వాళ్ళ లక్షణం. ఏది ఈ మాట కూడా చెప్పు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మురారిని నాతో పాటే పంపించేయాలి. పంపిస్తావా? చెప్పు దుర్గా, పంపిస్తావా? పంపిస్తాను. నా కొడుకు నిన్నే కన్న తల్లిలా చూసుకుంటున్నాడు, నన్ను శత్రువులా చూస్తున్నాడు. నిన్ను అమ్మా అమ్మా అని పిలుస్తూ నీ మాటే వేదంలా ఫీల్ అయిపోతుంటాడు. ఆపరేషన్ తర్వాత వాడి నోటితో మళ్ళీ ఇంకెప్పుడు నిన్ను అమ్మా అని పిలవకూడదు. నీ మీద పిచ్చి ప్రేమ చూపించకూడదు. నిన్ను శత్రువులా చూడాలి. నన్ను అమ్మా అని పిలవాలి. అంత ద్వేషం నీ మీద వాడికి పుట్టాలి. పుట్టేలా చేసుకుంటావా? చేసుకుంటాను. నీ మీద వాడికి విరక్తి పుట్టాలి. నిన్ను వాడు చీకొట్టాలి. అలాగే చేస్తాను. నా కొడుకు బ్రతుకు కోసం. ఏయ్, నీ కొడుకు కాదు. అదే నా మురారి నీ కొడుకు కోసం, వాడి బ్రతుకు కోసం నేనేమైనా చేస్తాను. వాడు బ్రతకాలి. సరే, అయితే ఇవన్నీ చేస్తానని నాకు ప్రమాణం చెయ్యి. చెయ్యి దుర్గా. నీ కొడుకుగా ఉన్నంత వరకు వాణ్ణి నేనెందుకు కాపాడతాను? కాపాడను. నువ్వు నాకు ప్రమాణం చేస్తే అప్పుడు వాడు నా కొడుకైపోయినట్టే. నీతో బంధం పూర్తిగా తెగిపోయినట్టే. నా కొడుకుని నాకు అప్పచెప్తున్నట్టు ప్రమాణం చెయ్యి. నా కొడుకుని నీ కొడుకుగా అప్పచెప్తాను. నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. నా మురారిని కాపాడు ప్లీజ్. ఆహా, సూపర్. నీ ప్రేమ, నీ పాసం, నీ దాపరికం అంత సూపర్ అత్తా. ఎంత గొప్ప మనిషివత్తా నువ్వు. నిండు నూరేళ్లు మురారితో కలిసి జీవించాల్సిన నాతో ఏం లేదు, లో బీపీ అని చెప్పి ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచేసి ఇప్పుడు అందరి దగ్గర అసలు విషయం చెప్తున్నావా? అంటే మురారికి నేనేం కాదన్నా నీ ఉద్దేశం? మురారికి నన్ను దూరం చేద్దామని ప్లాన్ చేస్తున్నావా? అతనితో తాళి కట్టించుకున్న నాకు ఇంత అన్యాయం చేయాలని చూస్తున్నావా? ఇంత దారుణం ఎక్కడైనా జరుగుతుందా? ఏ అత్తైనా ఇలా చేస్తుందా? నిజంగా నా భర్తని కాపాడాలేనేనా నువ్వు ఇలా చేస్తున్నావు? నక్షత్ర,
ఏంట పిచ్చి మాటలు? వాడు నీకు భర్త అవ్వక ముందే నా కొడుకు. వాడు నా ప్రాణం. నా ప్రాణం అడ్డేసైనా సరే వాడిని బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తాను. నీకు తెలుసా వాడి కోసం నేను ఏమేమి వదులుకుంటున్నానో? వాడిని బ్రతికించడం కోసం వాడినే వదులుకుంటున్నానన్న విషయం నీకు తెలుసా? ఏంటి నువ్వు బ్రతికించుకునేది? ఏంటి నువ్వు బ్రతిమాలుకునేది? నా భర్త ప్రాణం మీదకి వచ్చిందనే విషయం నాకు చెప్పకుండా ఏంటి నువ్వు అతన్ని బ్రతికించేది? ఎలా చెప్పమంటావు? వాడి ముందు నీతో ఈ విషయం ఎలా చెప్పమంటావు? ఎందుకు చెప్పలేవు? ఎందుకంటే వాడికి ఇదంతా తెలియదు కాబట్టి. ఎందుకంటే వాడికి తెలిస్తే వాడి గుండె తట్టుకోలేదు కాబట్టి. ఎందుకంటే వాడికి తెలిస్తే ఈ 40 రోజులు కూడా పూర్తవ్వకుండానే వాడు మనకి దూరం అయిపోతాడు కాబట్టి. అందుకేనమ్మా నిన్ను గట్టిగా అరవద్దని వేడుకుంటున్నాను. ఈ వంక చెప్పి నా నోరు మోయించాలని చూస్తున్నావు నువ్వు. నాకు తెలుసు నీ తెలివితేటలు. నక్షత్ర, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? మురారికి ఈ విషయం తెలియకూడదని అమ్మ చెప్తుంది కదా. చెప్తుంది. ఈ ఇంట్లో అన్నీ మీ అమ్మే చెప్తుంది. నా మొగుడికి ఏమైనా నేను నోరు మూసుకొని ఉండాలని చెప్తుంది. నక్షత్ర ప్లీజ్ అమ్మా, ఇప్పుడు నేనెవరితోనూ గొడవ పడే పరిస్థితుల్లో లేను. ఎవరి తప్పొప్పులు సరిదిద్దే స్థితిలోనూ లేను. మురారిని ఎలా కాపాడుకోవాలని మానసిక క్షోభతో నలిగిపోతున్నాను. అంటే మురారిని కాపాడుకోవాలని మాకు లేదనా మీ ఉద్దేశం? ఎవరి ఉద్దేశాలు నాకు అక్కర్లేదు నక్షత్ర. నిజంగా మురారి బ్రతుకు కోరుకోవాల్సింది వాడి బ్లడ్ గ్రూప్ తో సరిపడే గుండెని వెతికి పట్టుకోవడం. మీరందరూ ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయండి ప్లీజ్. అదే నాకు చాలు. ఓహో, ఇది భలే ఉంది దుర్గా. వీళ్ళు కష్టపడి మురారికి కావలసిన గుండె తీసుకొచ్చి మీ చేతుల్లో పెడితే మీరు మురారికి ఆపరేషన్ చేయిస్తారా? అంటే వీళ్ళు కష్టపడితే మురారి కళ్ళు తెరిచే టైంకి ఆ కష్టం అంతా మీ ఖాతాలోకి క్రెడిట్ అయిపోతుందన్నమాట. రఘురాం, మనకి గుండె దొరికితే అది దొరకకెందుకు చెప్తాం? మనమే తీసుకొచ్చి నా కొడుక్కి ఆపరేషన్ చేయిస్తాను. ఆ గుండె కొనడానికి నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. నా కొడుకుని బ్రతికించుకుంటాను. కానీ మురారికి మీరంటేనే పడదు, మీ నీడనే సహించుడు. అలాంటిది తన కోసం మీ డబ్బు ఖర్చు పెడతానంటే తను ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా వంతి? మురారి ఒప్పుకుంటాడు. దుర్గా మురారిని ఒప్పిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మురారి దుర్గ కొడుకు కాదు, నా కొడుకు. ఏంటి షాక్ అవుతున్నావు? కావాలంటే దుర్గనే అడగండి. మురారి తన కొడుకు కాదు, నా కొడుకే అని దుర్గా నాకు ప్రమాణం చేసింది. అమ్మా, ఏంటి వీడు అంటుంది? ఏం దుర్గా, ప్రమాణం చేసావా లేదా? చేశాను.
ఆపరేషన్ అయ్యాక మురారిని నాతో పంపించేస్తానని కూడా చెప్పింది. ఏం దుర్గా? చెప్పాను. మురారి నా వెంట వచ్చేలా తనే చేస్తానని కూడా చెప్పింది. చెప్పాను. అమ్మా అమ్మా ఏంటమ్మా ఇది? తమ్ముని ఈవిడికిచ్చాడు ఏంటి? అత్తయ్య, ఏంటత్తయ్యా? వాణ్ణి బ్రతికించుకోవడానికి నాకు ఇంతకంటే వేరే దారి కనిపించలేదురా. సువర్ణ ఆపరేషన్ కి కావలసిన డబ్బంతా ఇస్తాను అంది. డబ్బిస్తే సరిపోతుందా? దానికి గుండె కూడా కావాలి కదా. నాది ఏబీ నెగటివ్ బ్లడ్ గ్రూప్ కాదురా. లేదంటే ఆ గుండెదో నేనే ఇచ్చేసేదాన్ని. ఆహాహాహాహా. ఎంత గొప్ప మనసు దుర్గనేది. నీ కొడుకు కానివాడి కోసం నీ గుండెనిచ్చి ప్రాణం వదిలేస్తానని చెప్తున్నావు. నా కొడుకుది నాది ఒకటే బ్లడ్ గ్రూప్. అయినా సరే నేను నా గుండెను మాత్రం ఇవ్వనమ్మా. ఎందుకంటే నాకు అన్నిటికంటే ఇష్టమైనవి నా ప్రాణం, నా డబ్బు, తర్వాతే ఏదైనా. నా కొడుక్కి గుండె దొరకదని మీరేం టెన్షన్ పడకండి. అది ఎలాగైనా దొరికే ఏర్పాటు నేను చేస్తాను. రేపే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడదాం. డాక్టర్, మీరు టాప్ 10లో నెంబర్ 1 కార్డియాలజిస్ట్ అని వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను. మా మురారిని ఎలాగైనా కాపాడండి. ఇంతకు ముందు మురారికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సుభాష్ గారు కూడా వెరీ గుడ్ డాక్టర్. నేను ఆయనతో కూడా మాట్లాడాను. టెస్ట్లు, స్కాన్స్, రిపోర్ట్స్ అన్నీ చూశాను. ప్రాబ్లం అయితే సేమ్. మీరు వీలైనంత త్వరగా ఆపరేషన్కి రెడీ అవ్వకపోతే అతను బతకడం కష్టం. డాక్టర్ వద్దు, ప్లీజ్ తను బ్రతికించండి, మీకు దండం పెడతాను. మా చేతుల్లో ఏం లేదు. మీరు డబ్బు రెడీ అంటే హార్ట్ దొరికితే. డాక్టర్, వాడు నా కొడుకు, నా కడుపున పుట్టినవాడు. వాడికి డబ్బుకి తక్కువేం లేదు. మీరు ఎలాగైనా వాణ్ణి కాపాడాలి. మీ కొడుకా? అవును డాక్టర్. దుర్గా గారు, అతను మీ కొడుకన్నారు? అవును డాక్టర్, మురారి తన కొడుకే. నేను పెంచిన తల్లిని మాత్రమే. ఓ, మురారికి ఇద్దరు తల్లులన్నమాట. డాక్టర్, మీరు మురారి గురించి ఏదో చెప్తానన్నారు. యా, అదే చెప్పబోతున్నాను. మీరు డబ్బు రెడీ చేసుకోవడంతో పాటు మీ బంధువుల్లో, స్నేహితుల్లో అందరికీ హార్ట్ రిక్వైర్మెంట్ గురించి చెప్పండి. ఎందుకంటే మురారికి సెట్ అయ్యే హార్ట్ దొరకడం ఇంపాసిబుల్గా కనిపిస్తుంది. డాక్టర్, డాక్టర్, అతని పేరు ప్రయారిటీలో పెట్టినా ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఒక్క కేసు కూడా ఆ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వలేదు. అందుకే చెప్తున్నాను, మాక్సిమం మీరు కూడా ట్రై చేస్తేనే ఈ ఆపరేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆపరేషన్ అయ్యే వరకు మురారిని ఒంటరిగా బయటికి పంపించొద్దు. ఎందుకంటే అతనికి ఎప్పుడు అన్కాన్షియస్ అవుతుందో చెప్పలేం. ఓకే డాక్టర్, మురారిని ఎక్కడికే పంపించావు, కేర్ఫుల్ గా చూసుకుంటావు. చూడమ్మా, మీరు మురారి భార్య కాబట్టి మురారిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అతన్ని అస్సలు టెన్షన్ పెట్టకూడదు, కోపం రాకూడదు. వస్తే అతని కండిషన్ ఇంకా క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు డాక్టర్, లేదు. మురారికి కోపం రానివ్వను, అస్సలు టెన్షన్ పన్నివ్వను. అతన్ని ఓ పసిపిల్లాళ్ళ చూసుకోవాలి. అలాగే డాక్టర్. దుర్గా గారికి సుభాష్ గారు ఆల్రెడీ చెప్పారు, మురారికి తన కండిషన్ గురించి తెలియకూడదని. చెప్పండి డాక్టర్. మా ఇంట్లో అందరికీ
మురారి గురించి పూర్తిగా చెప్పాను. డాక్టర్ గారు, మీరేం చేస్తారో తెలీదు. మురారి బ్రతకాలి, నాతో పాటు మా ఇంటికి రావాలి. అందుకు ఎంత ఖర్చైనా పర్వాలేదు. చూడండి, డబ్బు ఖర్చు పెడితే ఆరోగ్యం బాగవదు. దానికి మనం ఏం చేయాలో అది చేస్తేనే బాగవుతుంది. నేను మాక్సిమం నాకు తెలిసిన వాళ్ళందరికీ మెసేజెస్ పంపించేశాను డాక్టర్. ఎక్కడో ఒక్క చోటు నుంచి అయినా రిప్లై రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఓకే దుర్గా గారు, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయినట్టేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? లేవు డాక్టర్. ఓకే, మురారిని 1 వీక్ తర్వాత చెకప్ తీసుకురండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. చాలు. ఇదిగో, నువ్వు సరిగ్గా భోజనం చేయట్లేదని నీకు దగ్గరుండి తినిపించమని మీ ఆయన ఆర్డర్ వేసి మరీ వెళ్ళాడు. ఇదిగో, పప్పులో చక్కగా నెయ్యి వేసుకో. ఇది నీకు, ఇది కడుపులో ఉన్న చిన్న బేబీకి. చాలు. ఇంత ఎక్కువ తింటే డెలివరీ టైంకి నేను బోండంలా అయిపోతాను. ఇది ప్యూర్ కౌఘీ, అత్తే గూడెం నుంచి తెప్పించింది. దీనివల్ల అస్సలు ఫ్యాట్ రాదు, కాబట్టి నువ్వు ధారణంగా తినొచ్చు. సరే. బాగా నెయ్యి కలుపుకో. ఇదిగో, ఇంకొంచెమైనా. చాలు. సరే, తిను. బాగుందా? మురారి బావకు కూడా మెలకు వస్తే బావకు కూడా భోజనం పెట్టేయాలి. నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర. బావా, లేచావా? మయూరి, నక్షత్ర ఏది? అత్తయ్య నక్షత్ర హాస్పిటల్కి వెళ్ళారు బావా. హాస్పిటల్ కా? హాస్పిటల్కి ఎందుకు? అది హాస్పిటల్కి కాదు మురారి, మార్కెట్కి వెళ్ళారు. అవును, మార్కెట్కి వెళ్ళారు బావా. హాస్పిటల్ కా, మార్కెట్ కా? ఎక్కడికి వెళ్ళారు? అరే, ఏంటి మాట్లాడరు? అసలు ఎక్కడికి వెళ్ళారు? ఏంటి కన్ఫ్యూజన్? హాస్పిటల్కి రా. అమ్మా, అదేంటి మురారి బావకి హాస్పిటల్కి వెళ్ళినట్టు చెప్పొద్దని అత్తయ్య చెప్పి ఇప్పుడు తనే నిజం చెప్పేస్తుందేంటి? అత్తయ్య చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయి కానీ సరుకులు లేవు కదా, అందుకే అలా చెప్పింది. ఓ, ఉండు, పద. అమ్మా, ఇద్దరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఏమైంది? ఎవరికి ప్రాబ్లం? అదేరా, సువర్ణకి రెగ్యులర్ చెకప్ ఉందంటే వెళ్ళాం. ఆవిడ గారికి చెకప్ ఉంటే ఎప్పుడు రఘురామ్ గారు కదా తీసుకెళ్లేది. మీరిద్దరు ఎందుకు వెళ్ళారు? అది అంటే సువర్ణకి ఎందుకు కాళ్ళు రాలేదో తెలుసుకుందా అని నేనే డాక్టర్తో మాట్లాడదామని వెళ్ళానురా. అమ్మా, ఏ మనిషికైనా ఆరోగ్యం బాగుండాలంటే
ముందు మనసులో ఆలోచనలు బాగుండాలి. మనసు నిండా కుళ్ళు పెట్టుకుని ఎప్పుడు ఎవరో ఒకరు పాడవ్వాలని కోరుకునే ఈవిడికి హెల్త్ ఎలా బాగుంటుంది? బాబు మురారి, కన్న తల్లి గురించి ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఏయ్! మీకు అసలు బుద్ధుందా? ఆవిడ నా తల్లి కాదని ఎన్నిసార్లు చెప్పాలి? మురారి, అమ్మా, అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నావు? వీళ్ళలాంటి దుర్మార్గుల్ని చూసుకోవాల్సిన అవసరం మనకేంటి? ముందు వాళ్ళని బయటికి పంపించేసాయి. అయ్యో మురారి, మురారి, ఇప్పుడు నీకెందుకురా? ముందు నువ్వు కూలవ్వు. బాబు, నువ్వంటే సువర్ణ నన్ను సువర్ణని కలిపి అనకు. నేను నీ భార్యకి మేనమామని. మంచి నీళ్లు మురికి నీళ్లలో కలిసిపోయాక అవి మంచి నీళ్ళలా ఉంటాయా లేదా మురికి నీళ్ళలా మారిపోతాయా? మురారి, అసలు నేనిప్పుడు ఏం తప్పు చేశానని నన్ను ఇన్నిన్ని మాటలంటున్నా? అరే, నేను నీకోసం ఏం చేస్తున్నానో తెలుసా? అయ్యగారు, పాపం దుర్గమ్మ కొడుకు కోసం పొద్దున్న తెల్లవారుజాము నుంచి గుళ్ళోనే ఉండి అర్చనలు, అభిషేకాలు, హోమాలు, నేల మీద భోజనం అన్నీ చేస్తుంది. చూసావా గోదావరి, దుర్గముఖంలో ఆ ఆందోళన? కొడుకంటే ఎంత ప్రేమ.